హాయ్ అండి. ఈరోజు నేను మీకు టొమాటో రైస్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది మనం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా పెట్టొచ్చు. పిల్లలకైనా, హస్బెండ్‌కైనా లంచ్ బాక్స్‌గా ఇవ్వచ్చు. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా చాలా క్విక్‌గా, ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని కచంబర్తో కానీ, లేకపోతే ఆలు కుర్మాతో కూడా చాలా బావుంటుంది. అయితే దీనికోసం ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్‌ని 1 ½ అవర్ పాటు నానబెట్టుకున్నాక వాష్ చేసుకొని, ఇప్పుడు అదే గ్లాస్‌తో 1 ½ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. బాస్మతి రైస్‌కి అయితే 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. అదే నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. ఈ వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ అయ్యే వరకు ఉంచాలి. వన్ విజిల్ అయిన తర్వాత కుక్కర్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని చల్లార్చుకోవాలి. ఈలోపు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. టొమాటో ప్యూరీ, టొమాటో ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, సాల్ట్, ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, హోల్ గరం మసాలా. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఈలోపు కుక్కరు చల్లగా అయింది కదా, చూసారా అన్నం ఎంత బాగుందో. రైస్ అయితే బాగా చక్కగా ఉడికిపోయింది కదా. దీంట్లో ఆయిల్ వేయడం వలన మెతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నాను. ఈ హోల్ గరం మసాలా కాస్త వేగిన తర్వాత సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు కారంకి అనుగుణంగా మీకు ఎక్కువ పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు. కాసంత పసుపు వేసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 నుంచి 3 టొమాటోలు తీసుకొని ప్యూరీ చేసుకున్నాను కదా, అది వేసుకున్నాను. ఈ టొమాటో ప్యూరీ బాగా ఉడకాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకున్నాను. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. దాని తర్వాత సన్నంగా తరిగిపెట్టిన టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఉడకనివ్వాలి. వీటి నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీరా పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని ఇవన్నీ కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరి కాసేపు ఫ్రై చేయాలి. సో ఇప్పుడు అంతా కూడా బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందే వండి ఉంచుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ అంతా అన్నానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది.
కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. అలాగే ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని హాట్గా సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవారంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.